నల్లజేరు మండలం ఉప్పార్లపల్లికి సంబంధించినటువంటి రేష్విత అనే అమ్మాయి, అది తెలిసి 10వ తరగతి పరీక్షలు కూడా రాసింది. మంచి మార్కులు కూడా వచ్చాయి అమ్మాయి, దాదాపు 400 పరీక్షలకు మార్కులు కూడా వచ్చాయి. అమ్మాయికి కంటి సమస్యతో నా దగ్గరికి అప్రోచ్ అయితే ఎగ్జామ్స్ అయిపోతానే నేను బాగా చదువుకుంటున్నాను, నాకు 8వ తరగతి నుండి కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, బోర్డు మీద రాసిన అక్షరాలు కూడా సరిగ్గా కనపడటం లేదు నాకు అప్రోచ్ అయితే కడపలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చెక్ చేయిస్తే వాళ్ళన్నీ చెక్ చేసి కొద్దిగా క్రిటికల్గా ఉంది, హైదరాబాద్ పంపిద్దామని చెప్పి హైదరాబాద్ పంపించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చెక్ చేశారు. అమ్మాయికి కన్ను, నల్ల కన్ను గుడ్డు మీద పొరలు చాలా పలసగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, 6 months టైం కావాలని అడిగారు. అంతలోపలనే పాప తల్లిదండ్రులు తమిళనాడులో పోయి మాట్లాడుకుని వచ్చి, సార్ డబ్బులు రెడీగా ఖర్చు అవుతాయి, మాకేమైనా సాయం చేయనప్పుడు చేస్తామని ఇబ్బంది లేదు అని చెప్పాము. అంతలోపలనే మన సాక్షి పేపర్లో కూడా నేను వచ్చింది, ఆ అమ్మాయి పేదరికంలో ఉంది, సాయం చేయాలని. వెనకబడి మా అభిప్రాయాన్ని వెనకబడి సాక్షి పేపర్కి తెలియజేశాం, ఎంత ఖర్చైనా మనం భరిస్తాంలే అని చెప్పి. ఈ లోపల ఇంకొక అప్రోచ్ వచ్చి మా బంధువు, నా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ముందుకు వచ్చి, నేను టేకప్ చేస్తాను, పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి, పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఆ టేకప్ చేశారు. సంతోషం. ప్రజలను ఆదుకునే దాంట్లో, ఇబ్బందులు ఉండాలని ఆదుకునే దాంట్లో ముందుకు వచ్చేందుకు ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తెలియజేయాలని ఆయన చెప్తూ, ఈ సమస్య పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్న చూసిన మెయిన్ పేపర్లో కరెంట్ ఛార్జెస్ మీద, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సెకీతో ₹2.49 ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడు. దీంట్లో ఇది అక్రమము, అన్యాయము, ఇంతకంటే ఇంకోటి లేదని చెప్పి అన్ని పేపర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్న పేపర్లు అన్నింటిలో గగ్గోలు పెట్టి ఏడ్చిన మీరు ఈ రోజున ₹4.60 యాక్సిస్ డెవలపర్స్తో మీరు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారనేది నాకు అనుమానం వస్తూ ఉంది. ఈ మధ్యలో రిలయన్స్ సంస్థ మేము ₹3.60 సప్లై చేస్తామంటా ఉంది. ఈ ₹3.60 మాకు ₹2.49 జగన్ రెడ్డి చేసుకునే స్కీమ్ కూడా మాకు అవసరం లేదు. ₹4.60 దట్టు 25 ఏళ్ల ఒప్పందం. ఆ ఒప్పందంలో నిబంధన కూడా తెలుసా, ఎక్కడనే కానీ పొరపాటు కూడా ₹4.60 తగ్గించకూడదు, మళ్ళా అంతకంటే తక్కువ లేకుండా అనే విధంగా అగ్రిమెంట్ చేసుకొని ₹4.60 నువ్వు ఒప్పందం చేసుకున్నావంటే, ₹2.49 చేసుకున్నప్పుడే మేము లక్షల కోట్ల రూపాయలు తినింటే ₹4.60 చేసుకున్నప్పుడు నువ్వు ఎన్ని లక్షల కోట్లు తినాలని ఉన్నావు? ఆ రోజు ఏ విధంగా మాట్లాడినావు, ఈ రోజు ఏ విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నాకు అర్థం కావట్లా. గతంలోనే ఆల్రెడీ మా ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ నడ్డి మీద వేసావు. ఇప్పటికే భరించలేని పరిస్థితులు ఉన్నాం. ఈ పొద్దు ₹4.60 నువ్వు ఒప్పందం, ఎప్పుడో పీక్ అవర్స్లో 2 గంటలు 3 గంటలు 4 గంటలు కరెంట్ తక్కువ వస్తే 24 గంటలమైనా సప్లై చేసినంత వాటికి కూడా నీకు ₹4.60 డబ్బు కడతాను, నేను 25 ఏళ్ళు కడతాను, ఎక్కడ తగ్గించకుండా. మళ్ళీ ₹4.60 ఎప్పుడైనా సోలార్ పవరో విండ్ పవరో మాకు సర్ప్లస్ వచ్చినప్పుడు ఈ ఒప్పందంలో డీనికి వచ్చేందుకు లేకుండా తగ్గించుకోకుండా, రేట్ తగ్గించుకోకుండా ₹4.60 నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే మీ నీతి ఎంతవరకు ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒకమారు మీరు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు ఈ బుద్ధు మీ నాయకుడు ₹4.60 ప్రజల మీద ఇంత భారం మోపుతూ ఉంటే ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒక మార ఆలోచించమని చెప్తా ఉన్నా. ఇది పక్కన పెట్టండి, కరెంట్ ఛార్జీలు పాతుంటే మాకు అర్థమవుతా ఉంది. బిల్లులు కూడా ఒక మార అబ్జర్వ్, కరెంటు బిల్లు ముందర పక్క ఎంత బిల్లు వచ్చిందో చూడండి, వెనకల పక్క స్లాబ్లు కూడా ఒక మార అబ్జర్వ్ చేయండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంత ముందు కూడా 100 లోపల 2 స్లాబ్లు ఉండేవి, 0 నుండి 50 51 నుండి 100 వరకు ఒక స్లాబ్ ఉంది. ఈరోజు అలా లేదు, 0 నుండి 30కి ఒక స్లాబు, 30 నుండి 75కి ఒక స్లాబు, 76 నుండి 125కి ఒక స్లాబ్. సైట్ నాకు తెలిసి మధ్యతరగతి పేద అందరు కలిసి 100 యూనిట్లు ఎక్కువ కలుస్తాను. నువ్వు పెట్టిన బాగుడికి ఈ స్లాబుల సిస్టంలో ఏ దమ్మున 100 యూనిట్లు కాల్చిన వాడు ₹4.50 పడుతూ ఉన్నాడు. ₹300 వచ్చే బిల్లు నేను పుణ్యమా అని చెప్పి పొద్దున్న ₹1000 వస్తూ ఉందంటే గతంలో నువ్వేం చెప్పావు? జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైతే నేను ఇంకా కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పిన నువ్వు
ఈరోజు 300 రూపాయల కరెంటు బిల్ని 1000 రూపాయల వరకు తీసుకుపోతున్నావు అంటే ఏమి చెప్పావు, ఏమి జరుగుతోంది? ఒక మారు నేను గమనించమని చెప్తా ఉన్నా. చెప్పిన మాటలు నీకు గుర్తుండవేమో, మాకైతే ఎందుకంటే ఆశాజీవులం కదా, ప్రజలము పేదవాళ్ళం కదా, ముందే కరువులో ఉన్నాం కదా, పర్టికులర్లీ కరెంట్ అంటే రైతుకు సంబంధించింది కదా, మాకు బాగా గుర్తుంటుంది రైతు కుటుంబాలకి. నువ్వు చేసే మోసాలు మా కళ్ళ కనపడతా ఉన్నాయి కూడా. కలిసి మళ్ళా నువ్వు ఎన్నో సూపర్ 6లు అని చెప్పి మా మీద అన్ని ఆశలు రేపి ఈ పొద్దున్న సంవత్సరం గడిచిపోయింది. నాకు తెలిసి మేలో ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ మేము వచ్చేసింది. ప్రభుత్వం అయితే ఫామ్ జూన్లో కావచ్చు కానీ కాక ఈ బుద్ధుడికి అయితే సంవత్సరం గడిచిపోయింది, ఎన్నికలు అయిపోయి. ఈ బుద్ధుడికి అమ్మఒడి మీరు తల్లికి దీవెని అంటారేమో. ఏ ఒక్క వ్యక్తి కూడా అమ్మఒడి వచ్చిన పాపాన పోలే. మేము ఒక్కరికి టెన్షన్గా ఇచ్చేవాళ్ళం, సంవత్సరం అయితేనే 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. దాంట్లో 1000 రూపాయలు ఏదో శానిటరీ దీంట్లోకని చెప్పి బాత్రూమ్ క్లీనిక్ వాటికి అని చెప్పి 1000 రూపాయలు పట్టుకుని 14,000 రూపాయలు తల్లి అకౌంట్లో వేసేవాళ్ళం. ఈ పొద్దు ఏమైపోయిందో తినడంలే. మీరు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి వేస్తాం, తల్లి దీవెని ఇస్తామని చెప్పి ఈ బుద్ధి ఏ ఒక్కరికి కూడా తల్లికి దీవెని ఇచ్చిన పాపాన పూల. ఇంట్లో 18 ఏళ్ళ వయసు దాటిన ప్రతి బిడ్డకి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఈ బుద్ధికి ఆ 18,000 కూడా ఇచ్చిన పాపాన పూల. రైతులకు సంబంధించిన సంవత్సరానికి 20,000 రూపాయలు మేము సహాయం నిధి ఇస్తామని చెప్పి మేము రైతు భరోసా అనేవాళ్ళం. మేము ఈ బుద్ధుడికి సంవత్సరం గడిచిపోయింది, మీరు ₹1 డబ్బులు ఇవ్వలే. ఇవన్నీ మీరు ఒక మాట గమనించుకోండి. సగటున లెక్కాచారం ఇస్తే ఒక కుటుంబానికి దరిదాపున మీరు ₹1,00,000 బాకీ పడినారు. రేపు పొద్దున నేను వేస్తానంటున్నావు తల్లికి వందనం, విడతల ప్రకారం వేస్తామని చెప్పేది లీకులు అవుతున్నాయి. అప్పుడే యాక్చువల్గా రైతులకు ఇచ్చేది రైతు భరోసా కార్యక్రమం కూడా విడతల ప్రకారం సహజంగా ఇచ్చేది. అది కూడా ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒక్కపారు బాగా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, రైతులకు ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజల కుటుంబానికి ₹1,00,000 నువ్వు బాకీ పడినావు, ఆ ₹1,00,000తో సహా ఇది ఇచ్చేదని నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు చెప్పిన పథకాలు ఏవే కానీ లాస్ట్కి సిలిండర్లో కూడా మీరు సిలిండర్లకు డబ్బు కట్టి తీసుకోండి, మీ డబ్బు మీ అకౌంట్లో పడతానన్నావు. ఎంతమంది సిలిండర్లు ఇచ్చావు, అందరి దగ్గర డబ్బు రాబట్టావు, ఎంతమందికి డబ్బు నువ్వు రిటర్న్ చేసావు? నాకు తెలిసి 70% మంది ప్రజలు మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు, మాకైతే ఉచిత సిలిండర్ అని చెప్పారే కానీ మాకైతే డబ్బులు పడలేదని చెప్పి గగ్గోలు పెట్టే ఆ వినియోగదారులు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు. ఉచిత బస్సు అంటావా, అది ఎక్కడుందో అర్థం కాలేదు కూడా. ఇక్కడ గమనిస్తే కూడా ఆ కన్సూమర్లో కనపడటం లేదు కూడా ఉచిత బస్సు. ఇలాంటి సూపర్ 6లు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చెప్పినట్టు చేయలేనప్పుడు ఈ చేయలేదని ప్రజలు ఎక్కడ గమనిస్తారన్న ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ప్రజలని తప్పుదోలు పట్టించే కార్యక్రమం. లిక్వర్ జోలికి వద్దాం. నాకు తెలిసి గత తెలుగుదేశం పార్టీ 2014 నుండి 19 వరకు ఉన్నప్పుడు 4,600 షాపులు ఉండేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నేను షాపులు తగ్గిస్తా అని చెప్పినాడు. తగ్గించి ప్రభుత్వం ద్వారానే అమ్మే కార్యక్రమం చేశాడు. ప్రభుత్వం అమ్మినప్పుడు ఎక్కడే కానీ ₹1 రేటు ఎక్కువ అమ్మటం కానీ, ఎక్కడే కానీ దాన్ని ఏమో రూమ్లు అంటారు, సర్వీస్ రూమ్లు, ఎక్స్టెన్షన్ రూమ్స్ అంటారు, ఆ రూమ్స్ పెట్టడం కానీ తాగేదాన్ని మళ్ళీ సపరేట్ రూమ్లు పెట్టడానికి అవకాశం ఎక్కడ, ఇలా బెల్ట్ షాపులు అంతకు ఎక్కడ ఇవ్వలేదు. ఈ రోజున నువ్వు ఇచ్చిన తర్వాత బ్రాందీ షాపులు కొల్లలుగా వదిలేసి విచ్చలవిడిగా మందు అమ్ముతూ దానికి మళ్ళీ సర్వీస్ రూమ్లు పెట్టి తాగేదాని కోసం రూమ్లు పర్మిషన్లు ఇస్తూ, పర్మిషన్ అన్అఫిషియల్గా పర్మిషన్ ఇస్తే మళ్ళీ ₹2,00,000 అదనంగా కట్టాల్సిన వస్తుంది. అది కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రాందీ షాపులన్నీ సిండికేట్ ఫామ్ అయ్యి దౌర్జన్యంగా అన్ని మీ కార్యకర్తలే, మీ పార్టీ నాయకులు వేసుకొని ఈ రోజున విచ్చలవిడిగా బ్రాందీ షాపుల దగ్గర రూములు తీసుకొని ఆ రూమ్లలో మందులు తాగుతూ, పల్లెల్లో పోతే అడుగునా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసా మంచి నీళ్ళైనా దొరుకుతాయో తెలియదు కానీ, ఎప్పుడు తలనొప్పి వస్తే సాడన్ మాత్రం దొరకదో తెలియదు కానీ పల్లెల్లో మందు మాత్రం ఏకదట్టిగా. ఏంటి నీ ఉద్దేశం? ప్రజల్ని మత్తుల్లో ముంచి నువ్వు చెప్పిన మాటలు మర్చిపోవాలని ఉద్దేశం అనే ఉద్దేశం. ఎక్కడైనా ఒక పాలకుడు తండ్రిలాగా భావిస్తే బిడ్డలు సక్రమంగా బతకాలని ఆలోచిస్తారు. నువ్వు ఇక్కడ బిడ్డల్ని తాగుడుబోతులు చేసే కార్యక్రమం, సొంబేరులు చేసే కార్యక్రమం, మందు విచ్చలవిడిగా సప్లై చేసి మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేస్తాను, లిక్వర్ స్కామ్ అని కామెంట్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక ప్రివిలేజెస్ కానీ ఎప్పుడే కానీ మేము పర్మిషన్
కొత్త బ్రాండ్ కూడా ఎక్కడా పర్మిషన్ ಇಲ್ಲ. నీ ప్రభుత్వం పోతూ 200 బ్రాండ్లకి కొత్త బ్రూవరేజెస్కి నువ్వు పర్మిషన్ ఇచ్చి పోయిన తర్వాత మ్యాండేటరీ కాబట్టి తప్పదు కాబట్టి నువ్వు ఇచ్చిన వాటిలో ఉంటేనే మేము మందు కొంటా వచ్చినాం తప్ప ఎక్కడా మేము తగ్గించి మేము ఎక్కడ మోసం చేసింది లేదు. మేము కొత్తగా ఒక బ్రూవరేజెస్ కూడా మేము కొత్తగా పర్మిషన్ ఇచ్చింది లేదు కూడా. ఒక్క బ్రాండ్ కూడా మేము కొత్త తీసుకొచ్చింది లేదు కూడా. నువ్వు ఇచ్చిన కంపెనీలకి నువ్వు చేసిన వారికి ఇచ్చాను తప్ప పక్కన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కూడా. ఆ మందు కూడా ఏమన్నా మేము ఎక్కువ రేటుకి అమ్ముకున్నావా? లేదు. ప్రభుత్వం తరఫున ప్రజలకు టెన్షన్గా ఆ బోర్డులో ఎంత డిస్ప్లే చేసింటే అంత అమౌంటే రాబట్టినారు తప్ప ఎక్కడే కూడా దుర్వినియోగం జరగలే. నువ్వు చేసే మోసాలు ఘటన పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు పూర్తిగా చూపించి ఇలాంటి మోసాల కన్నందుకు అబద్ధాలకు డైవర్షన్లకు పాల్పడతా ఉన్నావు. చెప్పావు నువ్వు ఉచిత కరెంట్ అని. ప్రధానపడి అందరం విలేకరులు వేసుకొని నేను కూడా కథల్లో వస్తా. ఇన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఏ బిల్డింగ్ దగ్గరికైనా పోదాం, ఆ ఓనర్ని అడుగుదాం. ఒక తట్టడి ఇసుకేమన్నా, ఒక గంప, ఒక గోళం ఇసుకేమన్నా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందేమో కనుక్కుందాం పదాన్ని. కొన్ని చోట్ల గత ప్రభుత్వం కంటే అధికంగా, కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ఇస్తున్న ఇసుకకు తక్కువ లేకుండా రేటు ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉచితంగా ఇసుక నాకు అర్థం కావడం లేదు. నీ దెబ్బకు నువ్వు చేస్తున్న నీ పాలన చేతగాని పాలనకి ఈ పొద్దున ప్రతి వ్యవస్థ కుంటుపడిపోయింది. నీ దెబ్బకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నువ్వు ఎక్కడ అమ్మఒడి ఇవ్వలేకపోయినావు. ప్రజలు పాపం నువ్వు అమ్మఒడి ఇద్దరికి ముగ్గురికి ఇస్తామని చెప్పి ఆశతో ఒకరినైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామని చెప్పి వాళ్ళని తీసుకుని నువ్వు డబ్బు వస్తే ఆ బిడ్డనైనా బాగా చదివించుకుందామని చెప్పి పోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే నువ్వు అమ్మఒడి ఈక వాళ్ళు డబ్బులు కట్టలేక అట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నువ్వు చేసే ప్రతి పనికి ఏ వ్యవస్థ బాగుందో చెప్పండి. మీరు ఇసుకలు కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, లాస్ట్ రియల్ ఎస్టేట్ రంగం కదిరిలో ఎవరైనా ఒక్కడైనా ఒక సెంటు భూమి కొనే పరిస్థితి కానీ అమ్మే పరిస్థితి కానీ ఉందా? ఇంతకంటే దౌర్జన్యము ఎక్కడైనా ఉందా? కదిరిలో పోయి అడగండి. రియల్ ఎస్టేట్ కుదేలేదు. ఆ వ్యవస్థ కన్స్యూమర్లు కనపడటం లేదు కూడా. మీరు వచ్చిన తర్వాత పంటలు సక్రమంగా పండలే. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడా లేవు. నేను పల్లెలు అడుగుతూ ఉంటా పోయినప్పుడల్లా ఏం పరిస్థితి అంటే పంట కాస్త పండిందన్నా ఇంట్లో 150 మూటలు శనక్కాయలు నెట్టేసినాము, బియ్యం ప్యాకెట్లు 100 మూటలు నెట్టేసినాము. చూస్తే మినిమం సపోర్టివ్ ప్రైస్ చాలా వరస్ట్గా ఉంది. రేట్లు లేక ఆ లోపల పెట్టుకున్నామన్నా అవి కూడా పురుగు పడుతున్నాయి, డీకలర్ అవుతున్నాయి, రేట్లు పడిపోయినాయని చెప్పి కార్యక్రమం. ఏదే కానీ వ్యవస్థలో ఏది నువ్వు వచ్చిన తర్వాత ఫలాన్ని బాగుందని చెప్పడానికి ఏది లేదు. రైతులకు సంబంధించిన ఇన్పుట్ కంటే రైతులకు సంబంధించిన పండిన ధాన్యానికి సరైన ప్రైస్ రాక వాళ్ళు పంటలు సరిగ్గా పండక మా కెనాలకు ఎక్కడే కానీ నువ్వు నీళ్లు వదలక ఉన్న కెనాల్లో పడి నీళ్లు వస్తుంటే ఆ నీళ్ళు ఎక్కడైనా ఇంకిపోయి మా చెరువులకో లేకపోతే మా బోర్లకో రీఛార్జ్ అవుతున్న బోర్లు కూడా రీఛార్జ్ కానికుండా ఉండే దానికోసం మళ్ళా కాలువలకి మీకు పర్సెంటేజ్ల కోసం లోనై ఆ కాలువలకు లైనింగ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టావు. కాలువలకి నువ్వు లైనింగ్ చేయకపోతే నీళ్లు పర్కులేట్ అయ్యి మా బోర్లు రీఛార్జ్ అయ్యి బట్టలన్నా పెట్టుకుంటా అన్నాం. ఈ పొద్దు మీరు కమిషన్లు దండుకునే దానికోసం కాలం ఎంత దూరం ఉందో చిన్నెస్ఎస్ కెనాల్ అంత దూరం కూడా నువ్వు లైనింగ్ చేసే కార్యక్రమం. మా చెరువులకి ఎక్కడా నీళ్లు వదులుకోకుండా లాస్ట్కు కుప్పానికి పుంగనూరుకి నీళ్లు తీసుకుపోయేదానికి ప్లాన్ చేస్తున్నావు తప్ప మా కదిరి ప్రాంత ప్రజలకి అన్యాయం చేసేదానికి ఆలోచిస్తున్నావు తప్ప న్యాయం చేయాలనే ఆలోచన నీకు ఎక్కడా లేదు కూడా. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా పాలన సక్రమంగా చేయండి. మీ పాలన సక్రమంగా ఉంటేనే మీకు ఓట్లేస్తారు తప్ప అబద్ధాల మాటలు కొన్ని రోజులు మాత్రమే మర్చిపోతారేమో నువ్వు చెప్పిన అబద్ధాలని. ఎందుకంటే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ లో ముంచి లేవనెత్తున్నావు ప్రజల్ని. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో కొద్ది రోజులు ఏమన్నా నీ పుట్టలో పడొచ్చునేమో కావచ్చు కాక ఒక రోజు వాళ్ళు కూర్చొని తిరిపారా ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు నీ చెప్పినాడు కదా, ఏది నిలబెట్టుకోలేకపోయినాడు కదా, మోసం అంటే ఇది కదా అని ప్రజలు తెలుసుకునే లోపల మేలుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయమని అడుగుతా ఉన్నా. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, నేను అమరావతికి ప్రధానమంత్రి గారిని పిలిపించావు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చాడు. ఆయన వచ్చి ఒక మారు ఓపెన్ చేసిపోయినాడు. ఓపెన్ చేసిపోయిన తర్వాత మీరు చాలా పొగిడినారు కొద్ది రోజులు. మళ్ళీ మీకు ఆయన సరిపోలేదు కాబట్టి నువ్వేమిచ్చావు, నువ్వు నీళ్ళు ఇచ్చావు, మట్టి ఇచ్చావు, మాకేమీ లేదు. చాలా నరేంద్ర మోడీ గారు ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అన్నాం. మీరందరూ కూటమిలో ఉన్నారు, ఏదో మీ కర్మ, మీరు తిట్టుకుంటా అంటారు, మళ్ళీ కలుసుకుంటారు, మిమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు ఇక్కడ. పోనీ మోడీ గారిని పిలిపించిన తర్వాత మనకేమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతికి వచ్చిన తర్వాత మనకేమన్నా ఒరిగిందా? ఇంత పెద్ద అమరావతి కడుతున్నాం కదా, మీరు అంటున్నారు కదా 1,00,000 కోట్లతో నిర్మిస్తున్నా అని చెప్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి
ఒక 1000 కోట్ల రూపాయలన్నా మీరు గ్రాంట్ కింద తెచ్చుకున్నారా? ఏం లోన్ కింద ఎవరైనా ఇప్పిస్తారు లోన్? ఆయన ఇప్పించేది ఏంది? మోడీ గారు ఇప్పించేది ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది ఏంది? మేము మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టవా? క్యాపిటల్కు లక్షణంగా పుడతాయి. నీకు తెలియని వరల్డ్ బ్యాంక్ అప్పులు తేవడం నువ్వు తిట్ట కదా, బ్రహ్మాండంగా తేగలుగుతావు కదా. మన క్యాపిటల్ కంటే ఎవరైనా ఇస్తారు కదా. మరి అప్పు ఇప్పించింది కూడా పెద్ద ఊరికి ఇచ్చినట్టు, కేంద్ర ప్రభుత్వం ఊరికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నావే. మోడీ గారిని పిలిపించి అంత పెద్ద సభ పెట్టి అన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి నువ్వు అమరావతికి 10 రూపాయలు లెక్కించుకోలేకున్నావు గ్రాంట్ కింద. లాస్ట్కి పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ చేసినారు. ఎక్కడ? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఆ బిల్లు కూడా ఇంకా ఇంతవరకు ఎన్నికి తీసుకెళ్ళినవే. లాస్ట్ మోడీ గారు కూడా అది ప్రైవేటైజ్ చేయమని చెప్పి ఎక్కడ మాట్లాడకుండా పోయినాడే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఒకప్పుడు చెప్పినారు కదా కేంద్ర ప్రభుత్వము. విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తా అంటే కాదు 5 ఏళ్ళు కాదు, మాకు 10 ఏళ్ళు కావాలా, 15 ఏళ్ళు కావాలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు బీజేపీ వాళ్ళే కదా. మరి ఆయన ఎందుకు మీరు నిన్ను అడగలేకపోయినారు? మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు ఎందుకు అడగలేకపోయినారు? మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వడం లేదని ఎందుకు అడగలేకపోయినారు? ఇంత పెద్ద అమరావతి కడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు సహాయం చేయండి. ఒకవేళ 50,000 కోట్లు, నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సంవత్సరానికి 47 లక్షల కోట్ల రూపాయలు. 47 లక్షల కోట్ల రూపాయల్లో ఒక 50,000 కోట్లు 5 సంవత్సరాలుగా మనకు 10,000 కోట్లు ఒక 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాజధానికి మనకు సపోర్ట్ చేయలేదా? నువ్వు ఎందుకు అడగలేకపోయినావు? ఎందుకు రాబట్టుకురాలేకపోయినావు? ఇవన్నీ కూడా లక్షణంగా మనకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండే, ఉమ్మడి క్యాపిటల్గా 10 ఏళ్ల పాటు ఉన్న క్యాపిటల్ని నువ్వు అక్కడ ఏదో ఫ్రాడ్ చేసి ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని అంతకంటే ముందే పారిపోయి వచ్చి ఉన్న క్యాపిటల్ను కూడా 10 ఏళ్ళు. ఈ పొద్దుటి కూడా చండీగఢ్కి పంజాబ్కి ఉమ్మడిగా క్యాపిటల్ ఉంది ఆడ చండీగఢ్లో, హర్యానాకి పంజాబ్కి మధ్యలో. మనం కూడా ఇదే క్యాపిటల్నే మనం ఉమ్మడిగా పెట్టుకుని ముందు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరంలా, అంతగా నిర్మించుకొని అంతగా డెవలప్ చేసుకున్న హైదరాబాద్ను మనం కోల్పోవాల్సిన అవసరంలా. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాశనం చేసి దిగజార్చి మా కర్మ మా బతుకు. నువ్వు నిజంగా నువ్వు పొలిటీషియన్ కానే కాదయా చంద్రబాబు నాయుడు. లక్కీగా చదువుకున్న కొత్తలో ఏదో నిలబడినప్పుడు ఒక మారి ఎమ్మెల్యే అవుతే ఆ దేవుడు మహానుభావుడు నాకు తెలిసి ఆ పొద్దు కూడా రాజశేఖర రెడ్డి గారే నీకు మినిస్ట్రీ ఇప్పించారని తెలిసింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినావు. నీ అదృష్టానికి రామారావు కూతురు చేసుకున్నావు, ఆయనకి ఎదురు తిరిగావు, ఆయన గెలుస్తానే మళ్ళీ ఆయన పంచం చేరుకున్నావు, ఆయనకు వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారాన్ని చేతికి తీసుకున్నావు. నువ్వు ఏ పొద్దుైనా స్వతహాగా ప్రజల అభిమానాన్ని సంపాదించి ప్రజానాయకునిగా ఏ పొద్దు నువ్వు లేవు కూడా. వెన్నుపోట్లతోనా లేకపోతే కూటములతోనా అబద్ధాలు చెప్పా. స్వతహాగా నువ్వు ఒక్కరిగా నిలబడి ఏ పొద్దు నువ్వు రాజ్యాధికారం చేపట్టిన పాపాన పోలేదు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో రాజ్యాధికారం ఏర్పరిచే వ్యక్తి దగ్గర 20 ఏళ్ల పాటు నీ కాళ్ళ దగ్గర పెండాల్సిన పరిస్థితి, ఈ దుస్థితి మా రాష్ట్ర ప్రజలకి. కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కానీ ప్రజలకు ఇచ్చిన మాట తీర్చాలనే ఆలోచన నీకు ఎక్కడ లేదు. ఆలోచిస్తే కాస్త కొంత తీర్చగలుగుతాను. ఎప్పుడు మోసం చేయాలనే ఆలోచనతో ఉన్నావు కాబట్టి అవి మర్చిపోయే దానికోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అగోగతి పాలు చేస్తా ఉన్నావు. పట్టుమని సంవత్సరం కాలేదు, ప్రజలు అప్పుడే తెలుసుకున్నారు నీ గురించి. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, ఇంత దారుణమైన మోసమా అని చెప్పి. ఈ పొద్దు ఎన్నికలు వచ్చినా కూడా నీకు శంకరగిరి మాన్యాలు చూపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడింది మీది, మీ తప్పిదాలు కొద్ది రోజులు టైం ఇచ్చాం, వెసులుబాటు ఇచ్చినాం, ఇంకా టైం ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి దాని మీద ప్రతి ఇష్యూ మీద ఉద్యమించే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి కదిరిలో కూడా కదిరి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారిని పోరాడమని చెప్తూ మీరు కూడా డైవర్షన్ తీసుకోవద్దండి. డైవర్షన్ తీసుకుంటే కేవలం కదిరి అభివృద్ధికే పాటుపడండి. చిన్న అన్నవ మండలాన్ని కూల్దోయాలా? ఏమయ్యా సంవత్సరం ఉంది ఆ ఎంపీపీని దించితే పెంచితే ఏమవుతుంది? ఎవరి పార్టీ వాడు ఉంటే ఏమవుతుంది? ఆ మండలం బాగుపడాలని చూడకోకుండా ఒక్కరిని తెలుగుదేశం పార్టీ వాడిని పెట్టుకొని ఆ మండలంలో పోయి తెలుగుదేశం పార్టీ ఎంపీపీని చేసుకోవాలని రాసి ఎందుకయ్యా మీకు నాకు అర్థం కావట్లేదు. ఇంకొక సంవత్సరం మున్సిపాలిటీ ఉంది, మా పార్టీలో ఏదో అంతర్గత కలహాలతో ఆ చైర్మన్ దించాలా పెట్టుకోవాలి మేము కొట్లాడుతుంటే ఒక వర్గాన్ని నేను దగ్గరికి పిలుచుకొని మా వాళ్ళని దించి ఏమి సంవత్సరంలో ఏం చేస్తారు? రేపు సంవత్సరం తర్వాత ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికల్లో నువ్వు కంటెస్ట్ చేయి. నిజంగానే నువ్వు మంచి పాలకుడు అయితే
నువ్వు మెరుగై పాలన చేస్తా ఉంటే నీ మీద నమ్మకం ఉంటే రేపు పొద్దున మున్సిపాలిటీ నీ చేతికి ఇస్తారు కదా, ఫుల్ టర్మ్ 5 ఏళ్ళు నీ చేతిలో ఉంటుంది కదా, ఆ పొద్దున అభివృద్ధి కానీ లేకపోతే మున్సిపాలిటీ డెవలప్ చేసే కానీ కార్యక్రమం చేయాలి. కానీ ఏ పార్టీ గుర్తు మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల్ని నువ్వు తీసుకొని పోయి మీ వాడిని మున్సిపల్ చైర్పర్సన్ చేసుకోవాలనే దురాశ, వీటి మీద డైవర్షన్ పెట్టుకోకుండా కదిరి బాగుపడాలా, కదిరి ప్రజలకు నేనేమైనా చేయాలా, ఎప్పుడో గెలిచిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు నన్ను దూరం పెట్టి ఇప్పుడు మళ్ళీ గెలిపించారే, నేను మళ్ళీ ఇప్పుడైనా చేయాలా, మంచి చేయాలని ఆలోచన పెట్టుకొని కదిరికి మంచి చేసే కార్యక్రమం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారికి సలహా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీ నాయకుడు కానీ మీరు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళకి హితో పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేదానికి ఒక కుగ్రామానికి కూర్చున్నాడు. సహజంగా ఒక కుగ్రామానికి ఒక పెద్ద నాయకుడు హెలికాప్టర్లో వస్తానప్పుడు మీరు పూర్వం బాగా గమనించుంటారు. కొత్తగా ఆర్టీసీ బస్సు వచ్చినప్పుడు మనం అందరం ఆర్టీసీ బస్సు చూసేదానికి పల్లెల పడి నడుచుకుంటూ పోయి మెయిన్ రోడ్డు పోయి ఆర్టీసీ బస్సు చూసాం మనం. అట్లాంటిది ఆ పల్లెలకు హెలికాప్టర్ వచ్చినప్పుడు, అంత ప్రజాదరణ నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడిని చూసేదానికి ఆటోమేటిక్గా వచ్చినారు. మీ పోలీసులు వైఫల్యం చెందినారు కాబట్టి, కంట్రోల్ చేయలేకపోయినారు కాబట్టి హెలికాప్టర్ ఎలా ఉంటుందో చూడాలని చేస్తూ దగ్గరికి పోయి చూసినారు. చూసినంత మాత్రాన పొరపాటు జరిగి అనుకోవడంతో క్రాక్ ఇచ్చింది వాస్తవమే అర్థం. మాత్రాన 80 మంది మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఎక్కడ రూల్ ఉందా? మీ వైఫల్యమయ్యా, పోలీసుల వైఫల్యమయ్యా. మీరు కంట్రోల్ చేయలేకపోయి ఎక్కడెక్కడనో చుట్టుపక్కల ఊర్లోకి ప్రజలు పోకూడదని మెన్నంతా అక్కడ పెట్టుకొని అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ప్రజలు రాకూడదు, ఆయన బలగం కనపడకూడదనే ప్రయత్నంలో భాగంగా మీరు హెలికాప్టర్ దగ్గర సెక్యూరిటీ తక్కువ పెట్టి మీరు తప్పు చేసి ప్రజల మీద అనామకుల మీద ఆశతో పరిగెత్తుకుంటా హెలికాప్టర్ చూద్దామని ఒకరికొకరు తోసుకోవడంలో దాని మీద పడి చిన్న క్రాక్ ఇస్తే 80 మంది మీద క్రిమినల్ కేసు పెట్టి మీరు అరెస్ట్ చేస్తారా? ఇదా మీరు ఇష్యూ చేసేది? ఇంక మీకు ఏ ఇష్యూస్ లేవా? ఈ రాష్ట్రంలో క్రైమ్ జరగడం లేదా? అవి చూడండి. పొద్దున లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా హింసించాలా, ఎలా జైల్లో పెట్టాలా, ఎలా బెదిరించాలా, ఇలాంటి కార్యక్రమాలకు ప్రజలు భయపడరు ఎప్పటికి కూడా. ఇలాంటి బెదిరిస్తే నీ పక్కకి చేరుకుంటాను అనుకోవడం ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఎందుకంటే రాజకీయంలో ప్రేమతో గెలుచుకోవాలి తప్ప ప్రజల హృదయాల్ని దౌర్జన్యంతో రౌడీజంతో ఎప్పటికీ గెలుచుకోలేవు. కూడా దెబ్బతిన్నవాడు బాధపడినవాడు మనసులో పెట్టుకుంటాడు. ఆ రుణాన్ని నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని ఆ రిటర్న్ గిఫ్ట్ రూపంలో వడ్డీతో సహా కలిపి నీకు రేపొద్దున ఎన్నికల్లో ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజమైన కార్యకర్తను నువ్వు ఎప్పుడు హింసించలేవు కూడా. ఆ కార్యకర్తలు అంత గట్టి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నిజమైన ప్రజానాయకుడైనా నీలాగా అనామకునిగా రాలేదైనా, కుట్రలు కుతంత్రాలతో రాలేదైనా, ప్రజల మధ్య నడిచి ప్రజల బాగోగులు కనుక్కొని ప్రజలతోనే ఎన్నిక కాబడిన వ్యక్తి అయినా, నీలాగా ఇంకోటి దగ్గర వెన్నుపోటు పడిచి తీసుకుని రాజ్యాధికారం తీసుకునే వ్యక్తి కాదైనా 10 మందితో కూటములు కట్టి రాజ్యాధికారం తయారు చేయడం, మళ్ళా కూటములతో విడిపోవడం, మళ్ళా తిట్టుకోవడం, మళ్ళా కలుసుకోవడం గత్యంతరం లేక అలాంటి వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఈ రాప్తాడు సంఘటనకు సమాధానం చెప్పేది ఒక్కటే, మీరు కేవలం మా కార్యకర్తలు హింసించాలని ఉద్దేశంతో కేసులు పెడుతున్నారు తప్ప ఇంకొకటి లేనే లేదు. పండించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే కాలువలు నీ దారిన పంపిస్తూ ఈ కాలువల్లో నీళ్లు పోతున్నప్పుడు మీకు అందరికీ తెలుసు, నీళ్లు పర్కులేట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి రైతులు పంటలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాటిని మీరు కేవలం పొంగనూరుకి కుప్పంకు నీళ్లు తీసుకుపోయేదానికి ఈ జిల్లా మీద ఉన్న కెనాల్ని 2 కాలువల్ని పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ లేకపోతే కుప్పం బ్రాంచ్ కెనాల్ని కానీ మీరు పూర్తిగా లైనింగ్ చేసి నీళ్లను తీసుకుపోయే కార్యక్రమం. దీని ద్వారా రైతులకు చాలా నష్టం జరుగుతోంది. దీనిపైన ఆల్రెడీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం స్టార్ట్ చేసింది. మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు దాని మీద ఉద్యమించడం మొదలు పెట్టాడు. ఆయనకు సంఘీభావంగా మేమందరం కూడా కదిరిలో కూడా ఒకమారి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అన్నా నువ్వు స్టార్ట్ చేయి, మీతో పాటు మేము కూడా మీ సంఘీభావం తెలుపుతాం, ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకుంటాం, రైతు సోదరులందరినీ చైతన్యపరుస్తామని చెప్పినాం. భవిష్యత్తులో కూడా దాని మీద విపరీతంగా ఉద్యమిస్తాను సోదరా. కారణం ఏంటంటే రైతులకు జరిగే అన్యాయం. మా జిల్లా 190% మంది ప్రజలు కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళమే. అది కూడా గుట్టలు మిట్టలు ఎక్కువ ప్రాంతం మాది. మాకు నీళ్లు పైకి ఎక్కవు. గ్రౌండ్ వాటర్లో ఉంటే బోర్లు వేసుకొని పైపుల ద్వారా తీసుకుపోయి స్ప్రింక్లర్లో డ్రిప్పుతోనే పండించుకోవాల్సిన మేము, మాకు ఆ నీళ్లు లేకపోతే మేము బతికే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద పూర్తిగా తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం చేస్తున్న ఆ లైనింగ్ కార్యక్రమాల్ని ఆపేసి రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయమని వాళ్ళకి హితో పలుకుతూ చేస్తామని మీరు తెలియజేస్తాం. 9 రూపాయలతో 3,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసే కార్యక్రమం.
దాని మీద మా వాళ్ళు పట్టుబట్టినారు, ఏందబ్బా ఈ ఉర్సా ఎక్కడుంది ఏం కదా అని చెప్పి వెతుకుతా పోతే హైదరాబాద్ లో చిన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో అడ్రస్ పెట్టిన అక్కడ ఏమీ లేదు, ఒక టేబుల్ కుర్చీ తప్ప అక్కడ ఎక్కడే కానీ ఆ సంస్థ లేనే లేదు. అట్లాంటి సంస్థకి నువ్వు విశాఖపట్నం లాంటి మేజర్ సిటీలో కోట్లాది రూపాయలు ఎకరా పోతున్న ఊర్లో 99 పైసలకు వాళ్ళ భూములు కేటాయిస్తున్నామంటే కేవలం దోచుకునే దానికి మాత్రమే చేస్తున్నారు. దాంట్లో కేవలం మీ నాయకులకు సంబంధించిన బంధుగుణమే ఆ సంస్థలో ఉంది. ఆ భూములు దోచుకునే దానికోసమే 99 రూపాయలతో వీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది 99 పైసలకు, సరే 99 రూపాయలు కాదు, 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం అనేది జస్ట్ కామెడీ కిందనే. చిన్నపిల్లలు అనుకుంటుంటారు మేము పెద్ద అయితే కొన్ని 100 ఎకరాలు కూడా చెప్ప 99 పైసలకి ఎకరా వస్తుందని. ఇలాంటి కామెడీ పనులు తప్ప వేరే పనులు చేయటం లేదినా.